నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరికని రామగుండం ప్రాంతంలోని పలు ఆలయాల్లో వైభవంగా జరిగిన గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం. సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా సంతోషంగా గడపాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్. భోగభాగ్యాల భోగి మంటల సంబరాలతో ఆకట్టుకున్న గోదావరికని రాజలక్ష్మి కాలనీ మహిళలు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గోదావరికని కోదండ రామాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ నాయకులు. నీడా పోస్ట్ కి స్పందించిన సూర్య ఇన్ఫ్రా డెవలపర్స్ విజయ్. డయాలసిస్ పేషెంట్లకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత. రామగుండం నియోజకవర్గ ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుడి కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు, రైతు విభాగానికి, రైతు బాంధవులకు, కార్మిక బాంధవులకు, అక్కలకు, చెల్లెలకు, యువమిత్రులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు భోగి మంటల ద్వారా చెడును జరిపి మంచి జరగాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు, అష్టారోగ్యాలు, చిరునవ్వుతో ఈ సంవత్సరం అంతా గడిపి ఈ రాష్ట్ర బాగు కొరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతులు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గోదా రంగనాయక స్వామి కళ్యాణం జరిపించడం మూలంగా మనమంతా భగవంతుని అనుగ్రహం పొందిన వారం అవుతామని గోదావరికని గోదా రంగనాయక స్వామి దేవాలయం పురోహితులు తెలిపారు. గోదావరికని గంగానగర్ సమీపంలోని రఘుపతి నగర్ గోదా రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ లక్ష్మీ సమేత రంగనాయక స్వామి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. భక్తులందరి సమక్షంలో రంగనాయక స్వామితో లక్ష్మీ అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టించి తలంబ్రాలను పోయించారు. భక్తుల కోలాహలం నడుమ వేద పండితులు ఆనందంతో చిందులు వేస్తూ స్వామివారి మెడలో, అమ్మవారి మెడలో పూలమాలలను వేశారు. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి పరవశించిపోయిన మహిళా భక్తులు ఆనందంతో స్వామివారిని స్మరిస్తూ చిందులు వేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ మనసు పెట్టి ప్రార్థిస్తే ఆ భగవంతుడు సైతం మన మొర ఆలకిస్తారని అన్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపై వెలిసి ఆ భగవంతునిలో లీనమైన విధానాన్ని భక్తులకు వివరించారు.
అందరికీ ఉత్సవం అశాంతమవుతుంది. సాక్షాత్తు కలియుగంలోనే మానవుడు తాను అనుకున్న ఏ పనినైనా నెరవేర్చవచ్చును. అతి క్లిష్టమైనటువంటి భగవంతుని అందరూ చూసారా, విన్నారా, కన్నారా అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అటువంటి భగవంతుణ్ణి కూడా పొందవచ్చని చెప్పేసి ఆ యొక్క మహాలక్ష్మియే ఈ యొక్క భూమి మీద తులసి వనం లోపల గోదగా ఉద్భవించి మానవ రూపం ధరించి మనుషుడు మనసు పెట్టి భగవంతుని ఆర్థిస్తే భగవంతుడైనా కానీ మనుషుల్ని తన లోపల ఐక్యం చేసుకుని తన నివాసానికి తీసుకువెళ్తాడని చెప్పేందుకు ప్రతినిధిగా ఈ కలియుగంలోనే మన తమిళనాడులోని విల్లుపుత్తూరు గ్రామంలో జన్మించి ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటి వ్రతాన్ని 30 రోజులు 30 పాష్టాల ద్వారా 4 వేదాల యొక్క సారాన్ని అందరికీ తెలియజేసి ఆ యొక్క గోదామ్మ వారు సాక్షాత్తు ఆ రంగనాథ స్వామిని భగవంతుణ్ణి పొంది ఈరోజు తానే కళ్యాణం చేసుకుని సశరీరంగా భగవంతుని లోపల ఐక్యమైపోయి కలియుగంలో కూడా మనం భగవంతుణ్ణి పొందవచ్చని నిరూపించింది కాబట్టి భోగ్యత్వాన్ని చేకూర్చింది కాబట్టి ఈరోజు భోగిగా అమ్మవారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించి మనమందరము కూడా ఈ యొక్క భగవత్ అనుగ్రహాన్ని పొంది ధరించాము. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. పాత అనుభవాలను మరిచి సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా సంతోషంగా గడపాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కోరుకున్నారు. భోగి పండుగ సందర్భంగా గోదావరికని మెయిన్ చౌరస్తాలు ఆదివారం వేకువజామున కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినదినం మన పండుగ సాంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరంకు గుర్తు చేస్తూ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను ఈరోజు చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా
ఈరోజు మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పండుగను ఇలా భోగి మంటలను నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాలలో పాల్గొనేటువంటి సంస్కృతి. ఈ యొక్క సంస్కృతిలో మనము గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను, గతంలో ఉన్నటువంటి పాత వస్తువులను, పాత ఈ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో వేసి ఈ యొక్క భోగి మంటల తర్వాత ఈ యొక్క కొత్త సంస్కృతి సాంప్రదాయ పండుగ అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అన్ని కొత్త పండుగగా ఈ యొక్క దాన్ని మనం నిర్వహించుకునేటువంటి మానవాయితీ ఉంటుంది. అందుకోసమే ఈ యొక్క పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈరోజు పాత వస్తువులను అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటలలో వేయడంతో పాటు రాబోయేటువంటి ఈ యొక్క రోజులలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగు జరగాలని, మంచి జరగాలని, వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కూడా ఈరోజు ఈ యొక్క పండుగ సందర్భంగా కోరుకోవడం జరిగింది. ఈ యొక్క పండుగను ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క వాడలో జరుపుకునేటువంటి ఆనవాయితీ. దినదినం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సందర్భంగా వీటిని కాపాడడమే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చౌరస్తా వేదికగా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలంతా జేజేలు పలకాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ప్రధాని దేశంలోని అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ఆదివారం ఖని కోదండ రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నాయకులు చెత్త ఊడుస్తూ ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధాని అయినందుకు మనమంతా గర్వించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ దేవాలయం శుద్ధి కార్యక్రమం సెలబ్రిటీలు, సామాన్యులు అందరూ చేపడుతున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, దేశ ఖ్యాతి ప్రపంచం నలుమూలలా వ్యాపించిందని తెలిపారు. భారత ప్రధాని పెద్దలు గౌరవనీయులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి చిరకాల కోరిక అయినటువంటి రామమందిర నిర్మాణాన్ని పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణము ఆలయ శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. అయితే మనకు 2024 జనవరి 22న పెద్ద ఎత్తున రామమందిర నిర్మాణాన్ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధం చేస్తున్న సమయంలో భారతదేశం అంతటా కూడా భారతదేశంలో ఉన్నటువంటి గుడులన్నిటి కూడా ఆలయాలన్నిటిని కూడా మనకు స్వచ్ఛ భారత్ పేరు మీద గతంలో అక్టోబర్ 2, 2014న నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 14వ తారీఖు నుంచి 22 తారీఖు దాకా ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా క్రీడాకారుల కానుండి మొదలు పెడితే సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి మొదలు పెడితే అదేవిధంగా ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా దానితో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి అదేవిధంగా మనము చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డేపల్లి రామచందర్, మాతంగి రేణుక తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ పిలుపు మేరకు విలేజ్ రామగుండంలోని హనుమాన్ దేవాలయాన్ని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలలో దైవత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని పుణ్యక్షేత్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాను కూడా దేవాలయం శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందున పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆలయాలను కూడా ఈరోజు తేదీ 14వ తేదీ నాడు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రజలంతా ముందుకు వచ్చి ఆలయాలని శుభ్రపరచుకోవాలని మరి మహోత్తరమైనటువంటి కార్యక్రమం 22వ తేదీన ఏదైతే రామ ప్రాణ ప్రతిష్ఠ ఉన్నదో అందులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జై సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. నీడా పోస్టుకి స్పందించిన సూర్య ఇన్ఫ్రా డెవలపర్స్ విజయ్ గోదావరికని 5 ఇంక్లైన్లో నివాసం ఉండే డయాలసిస్ పేషెంట్ నాజిస్కు ఆదివారం నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. గోదావరికని 5 ఇంక్లైన్కు చెందిన నిరుపేద డయాలసిస్ పేషెంట్ నాజిస్ గత 6 నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇతనికి భార్య, 2 చిన్న ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకి డబ్బులు లేక ఆర్థిక భారం పడింది. నీడా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల్ర రమేష్ గౌడ్ ద్వారా విషయం తెలుసుకున్న కందుకూరి సదానందం విజయ సూర్య డెవలపర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు నాజిష్కి అందించారు. అతనికి త్వరలో ఆర్థిక సాయం కూడా అందిస్తామని విజయ్ సూర్య డెవలపర్స్ సంస్థ అధినేత మండల భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దాత కందుకూరి సదానందం, కంజపురం శ్రవణ్, నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, చిప్పకుర్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సాయంకాలం NTPC టౌన్షిప్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వేరువేరుగా జరిగిన గోదా రంగనాయక కళ్యాణ మహోత్సవాన్ని రామగుండంలో ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ చేతుల మీదుగా, NTPC టౌన్షిప్లో ఆలయ పూజారి చేతుల మీదుగా భక్తుల కోలాహలం నడుమ, వేద మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండుగగా గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ ధనుర్మాసంలో గోదా రంగనాయకునికి కళ్యాణం జరిపించడం మూలంగా అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత, కట్కూరి ఆత్మలింగం, కౌశిక వెంకటరమణ, తూండ్ల శ్రీనివాస్ పటేల్, తాటిపల్లి శివప్రసాద్, గోవింద్, కుడుమల సంజీవ్, పల్లెల్ర అంజయ్య ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జన్మ రాశివశాత్ జన్మ లగ్నవశాత్ సమస్త దోష పరిహార ద్వారా కళ్యాణ ప్రాప్త్యర్థ సమేత రంగనాయక స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే ఇది సంకల్ప్య
ఇది సంకల్ప్య తరంగ అయ్యా అందరు మన ధనుర్మాస వ్రతమనంగానే అందరు గుర్తుకొచ్చేది ఏంటంటే ముక్కోటి ఏకాదశి, అలాగే కూడారే ఉత్సవం, మన తర్వాత గోదాదేవి కళ్యాణం. అంటే మన అభియుక్త కార్యాలన్నీ కూడా పొందడానికని లోక కళ్యాణం కోసమని ఆ గోదా అమ్మవారికి ఏ విధంగా ఈ తిరుప్పావై సేవాకాలం అనేది పాత్రలన్నీ కూడా 30 పాడేసి 30 పాటలు ముద్దుగా పాడేసి మనందరికి కూడా మనకి చిరునవ్వుతోటి మనకి ఏ విధంగా చెప్పవస్తుందని చెప్పేసి దాని లోపల ఉన్నటువంటి గూఢాంశాలను కూడా మనం తెలుసుకుంటూ మన తర్వాత అమ్మవారు చేపించినటువంటి ఆ ప్రసాదాలను కూడా స్వామివారికి ఏ విధంగా చేయాలి, అలాగే పూలదండలు కూడా ఏ విధంగా అవ్వాలి, ఏ పూలు స్వామివారికి ఉపయోగపడతాయి, అలాగే స్వామివారి కళ్యాణం ఏ విధంగా చేయాలనే అన్ని కూడా మనకు అమ్మవారు చెప్పినట్టుగా మనం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మహత్తరమైన లోక కళ్యాణం కోసమని అంటే మన అందరి కోసమని ఉద్దేశించబడి ఇక్కడ మన ఎన్టీపీసీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం గోదావరి ఖని రాజ్యలక్ష్మి కాలనీలో మహిళలు కాలనీ వాసులు భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఇళ్ల ముందు కల్లాపు చల్లి రంగురంగుల సంక్రాంతి ముగ్గులు వేశారు. అనంతరం కాలనీ మహిళలు డ్రెస్ కోడ్తో కేరళ సాంప్రదాయ చీరలు ధరించి సంక్రాంతి భోగి మంటలు విశిష్టతతో వేడుకగా జరిపారు. ఈ కార్యక్రమంలో మాధవి, రమ, కవిత, మంజుల, రాధ, తిరుమలేశ్వరి, శ్రీ విద్య, స్వప్న, స్వరూప, సునీత తదితరులతో పాటు ఊరగొండ రమేష్, కేపీ రాజ్ కుమార్, దబ్బెట శంకర్, కొండ్ర శంకర్, గౌడ రవి, సురేష్ పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెన్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 అంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. బ్యాక్ టు న్యూస్. మార్చి మొదటి వారంలో ఎల్లంపల్లి నీరు ప్రతి గ్రామానికి అందిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ అన్నారు. శనివారం రాత్రి బ్రాహ్మణపల్లిలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు పూలమాలలు, శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీఎల్ సంబంధించిన భూములు ఎప్పుడూ అమ్ముడుపోయాయని తనకు తెలియదన్నారు. మనకు బీపీఎల్ వచ్చి ఉంటే కొలువులు వచ్చేవని, అది రాకపోగా 1900 ఎకరాల భూమి అన్యాక్రాంతమై రైతు నష్టపోయాడని ఆయన ఆవేదనను వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడని అన్నారు. ఆయనపై నమ్మకముంచి ఇండస్ట్రీ వస్తుందని, లేని పక్షంలో ఈ భూములన్నీ మనమే దున్నుకుందామన్నారు. బీపీఎల్ సంస్థ అధికారులు ఇక్కడ అడుగు పెడితే ఎన్టీపీసీ యాస్ పాండ్లో బొంద పెడతామని హెచ్చరించారు. అక్కడ ఉన్న భూమి జెన్కో వాళ్ళది, లేకపోతే గ్రామస్తులది అన్నారు. ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలిచ్చారని, కొంతమంది దళారులు చేయిస్తున్నారని అంటున్నారని, ఎంఆర్ఓ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన వారికి భూమి అందేలా చూస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా నేడు యువత అందరూ వ్యవసాయం అభివృద్ధి చేయాలని,
వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీస్ కోసం ప్రయత్నం చేస్తున్నామని, అది వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. మన ప్రాంతాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసినారు. మన నీళ్ళు ఇప్పటివరకు మనకు నీళ్లు రాలే, తలాపున గోదావరి, కానీ మనకు మాత్రం చుక్క నీళ్లు రావు. ఆ నీళ్లు రావాలి. 15 ఏళ్ల కింద మనం పాదయాత్ర చేసినాం. ఆ రోజు చేసిన పాదయాత్రకి ఆ రోజు అధికారులపై ఒత్తిడి చేస్తే లిఫ్ట్ ప్రారంభం చేసినారు, కానీ ఇప్పటివరకు చుక్క నీళ్లు రాలే. ఇలా 2వ విడత రాలే, 3వ విడత రాలే, ఏ విడత కూడా రాలే. ఈ రోజు మాట ఇస్తా ఉన్నా, 2 నెలల్లో ఈ రోజు బ్రాహ్మణపల్లికి వచ్చిన ఇలా హనుమాన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న నాయకులకు అందరూ చెప్తా ఉన్నా, 22 తారీఖు తర్వాత ఒక్కసారిగా 2 రోజులు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం. ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుందాం. ఆ సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందు పోయే పని చేద్దాం. 2 నెలల్లో ఈ రోజు ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ ను తీసుకొచ్చి ప్రతి ఒక్క ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఎల్లంపల్లి నీళ్లు తీసుకొస్తామని చెప్పి అలా మాటిస్తా ఉన్నా. ఇది మీ బిడ్డగా, మీ అందరి హక్కుగా నేను మొదటి ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి బ్రాహ్మణ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, నాయకులు పెండ్రు హనుమాన్ రెడ్డి, మడ్డి తిరుపతి గౌడ్, ఉరిమెట్ల రాజలింగయ్య, కిరణ్ గౌడ్, పూదరి సత్తయ్య గౌడ్, చల్లా రవీందర్ రెడ్డి, గుంట బాబు, డాక్టర్ కనకయ్య, మడ్డి వెంకన్న, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్ గ్రామ పరిసరాల్లో గల ఓసీపీ 4కు వెళ్లే రోడ్డు పూర్తిగా తుమ్మ చెట్లతో నిండిపై అస్తవ్యస్తంగా తయారైందని లింగాపూర్ సామాజిక సేవకులు నిమ్మరాజుల రవి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నడవడానికి ఆ రోడ్డు మార్గంగా లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఓపెన్ కాస్ట్ నిర్మాణ సమయంలో వేసిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైందని, కావున మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంటనే స్పందించి చొరవ తీసుకొని జేసీబీతో రోడ్డును చదును చేయించి మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. లింగాపూర్ గ్రామ చివరిలో ఉన్నటువంటి OC4కు పోయే దారి రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా తుమ్మలతోని మూసుకొచ్చింది. గ్రామం నుంచి మరి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా చుట్టూ గ్రామానికి చుట్టుగా ఉన్నటువంటి ఆ తుమ్మ పొదలతోని మరి పూర్తిగా మూసుకొచ్చింది. కాబట్టి దీని మీద ప్రాజెక్ట్ ఆఫీసర్, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు స్పందించి వెంటనే రోడ్డును ఇరువైపులా తుమ్మలు చెట్లు సాఫ్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే OC4 ప్రభావిత గ్రామమైన లింగాపూర్కు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మరి CSR నిధులతోని సింగరేణి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేము PO గారిని కోరుతున్నాం, దయచేసి వెంటనే ఈ రోడ్డును మరి క్లీన్ చేయించాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరికని రామగుండం ప్రాంతంలోని పలు ఆలయాల్లో వైభవంగా జరిగిన గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం. సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా సంతోషంగా గడపాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్. భోగభాగ్యాల భోగి మంటల సంబరాలతో ఆకట్టుకున్న గోదావరికని రాజలక్ష్మి కాలనీ మహిళలు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గోదావరికని కోదండ రామాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ నాయకులు. నీడా పోస్ట్ కి స్పందించిన సూర్య ఇన్ఫ్రా డెవలపర్స్ విజయ్. డయాలసిస్ పేషెంట్లకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.